జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి ఉంది. మరొక పక్క రావాలి జగన్ కావాలి జగన్ అంటూ కూడా వైసీపీ నాయకులు పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా పెనమలూరు నియోజకవర్గంలో ఇక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి అత్యధిక మెజార్టీతో గెలిచి అసెంబ్లీకి వెళ్ళినటువంటి బోడే ప్రసాద్ నియోజకవర్గాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారు, నియోజకవర్గంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వచ్చే ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగురవేసే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారని ఆయన మాటలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ నియోజకవర్గం పరిస్థితి తెలుగుదేశం సంబంధించి ఏ విధంగా ఉంది? గతంలో మా మీద విశ్వాసం ఉంచి 32,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి 4.5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రతిరోజు గ్రామాల్లో పర్యటిస్తూ గ్రామాల్లో అభివృద్ధి కోసం నిత్యం కూడా ఈరోజు మాకు 42 గ్రామాలు ఉంటే 42 గ్రామాల్లో 10 గ్రామాలు సమస్యలు లేని గ్రామాలుగా, అంటే విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ చేయడం జరిగింది. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్డు, డ్రైను, వాటరు, స్ట్రీట్ లైటు, గార్బేజ్ కలెక్షను, ఇవన్నీ కూడా ఈ ఒక 10 విలేజెస్ చేస్తే ఇంకా 32 విలేజెస్ ఉన్నాయి. 32 విలేజెస్లో సెకండ్ టైము ఇంకొక 10 విలేజెస్ తీసుకొని ఇలా టోటల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఇంకా గ్రామాల్లో పని ఏముండదు. గ్రామాల్లోకి వచ్చిన ఆదాయాన్ని గ్రామాన్ని బ్యూటిఫికేషన్ చేసుకోవడం, లేదా గ్రామం అంతా కూడా సమైక్యంగా ఉండి మరి ఒక సమిష్టిగా గ్రామంలో ఒక చక్కటి గ్రామంగా, ఎన్విరాన్మెంట్ ఉన్న గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రజలందరూ కూడా ఒక యూనిటీగా చేసి గ్రామాల్లో ఇంకా అభివృద్ధికి ఒక ఏకత్రాటి పైన తీసుకురావడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ఇదే కాకుండా ఈ రోజున గతంలో మరి మంత్రిగా ఉన్న పనిచేసిన అతను చేయలేని పనిని దాదాపు కొన్ని పంటకాల రోడ్డు కానీ లేకపోతే యనమల కుదురు బ్రిడ్జి కానీ అట్లా కొన్ని తీసుకుని ఉంటే అవన్నీ కూడా నిర్మాణాన్ని పూర్తి చేసి ఈ రోజున బందర్ రోడ్డుకి ప్యారలల్గా పంటకాల రోడ్డు, అలాగే యనమల కుదురుకి ఆల్టర్నేటివ్గా కొత్త బ్రిడ్జి నిర్మాణం ఇవన్నీ కూడా చేయటం, అలాగే నియోజకవర్గంలో గతంలోకి వచ్చిన మెజార్టీ కన్నా 50,000 మెజార్టీ దాకా వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలు మనం చేసిన పనికి ఆదరిస్తారో ఆశీర్వదిస్తారని నేను అనుకుంటాను. గతంలో మీరు ఎన్నికల సంబంధించిన హామీలు ఎంత శాతం పూర్తి చేయగలిగారు? నేను గతంలో ఎన్నికల హామీలు ఏమి ఇవ్వలేదు. నేను 100% కష్టపడి ప్రజల కోసం పనిచేస్తానని ఎన్నికల సభలో హామీ ఇచ్చాను, అలాగే పనిచేశాను. ఈసారి మాత్రం ఇళ్ల స్థలాలు ఇండ్లు లేని పేదవారికి 2022 లోపు ముఖ్యమంత్రి గారి యొక్క సహాయంతో మా ప్రాంతం విజయవాడకి పక్కనే ఉండటంతో ఇళ్ల స్థలాల కార్యక్రమం పూర్తి చేస్తానని చెప్పి నేను అన్ని చోట్ల కూడా చెప్తాను. ముఖ్యంగా మీ నియోజకవర్గంలో 25,000 మందికి పైగా కాపు ఓట్లు అయితే ఉన్న పరిస్థితి ఉంది. గతంలో మీరు పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఈసారి జనసేన విడిగా పోటీకి దిగితే మీ నియోజకవర్గంలో ముఖ్యంగా మీ పార్టీపై, మీ గెలుపుపై దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? నేను ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలందరూ కూడా చాలా తెలియగలవాళ్ళు. ఈ రోజున మంచి చెడు అనేది చూసి ఓటేస్తారు తప్పితే డబ్బులు ఇచ్చామని ఓట్లేరు, డబ్బులు ఇవ్వలేదని ఓటేయకుండా మానరు. ఎవరైతే వాళ్ళకి ఎప్పుడు కూడా అండగా ఉంటారో వాళ్ళకే ఓటేస్తారు. కానీ ఈరోజు కులము, మతము, ప్రాంతము ఇవన్నీ చూసుకుంటే ఈ రోజున ఇక దానికి మంచికి, మానవత్వానికి, చెడుకి, మంచికి కూడా తేడా లేకుండా పోతుంది. అది అసలు ఎక్కడా కూడా పనిచేయదు. ఉదాహరణ నేను చాలా నియోజకవర్గాల్లో చూసా. పిఠాపురం వర్మ వాళ్ళ కమ్యూనిటీ 2-3 వేలు ఉంటే 50,000 మెజార్టీతో గెలిచాడు. మరి కులాలు పనిచేసే అక్కడ మీద పోటీ చేసిన అభ్యర్థికి 50,000 మంది మద్దతున్న కమ్యూనిటీ ఉన్న ప్రత్యర్థి అక్కడ పోటీ చేశాడు. ఎక్కడా కూడా ఇది చెప్పుకోవడానికి, ఓడిపోతే చెప్పుకోవడానికి పనికొచ్చే కారణాలు తప్పితే ఈ కులము, మతము, ప్రాంతం అనేది ఈ రోజున పబ్లిక్కి ఎవరైతే సర్వీస్ చేస్తా ఉన్నారో వాళ్ళని పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారు. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే పెనమలూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం, ఏదైతే ఎన్నికల సమయంలో ప్రజల కోసం 100% పనిచేస్తామని చెప్పిన విధానానికి కట్టుబడి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి వచ్చేసారి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించే విధంగా కూడా ప్రజలు జీవిస్తారంటూ కూడా బోడే ప్రసాద్ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర, ప్రైమ్ న్యూస్, విజయవాడ.